పోయిన ఏడాది డిసెంబర్లో అనుకుంటానులా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాదాం జిల్లాల కర్మకాండాల కార్యమైంది ఓ రైతు ఇంట్లా. కార్యానికి వచ్చిన వాళ్ళందరికీ కమ్మటి భోజనాలు సుతం పెట్టిండు రైతు. లొట్టలేసుకుంటా తిన్నారు వచ్చిన వాళ్ళంతా. కానీ తిన్నాక తెలిసిందట ఆఖరి ముద్దకు తిన్న పెరుగు కుక్క గరిచిన బర్రె పాలతోటి తయారైందన్న ముచ్చట. ఇక ఆగుతే ఒట్టు ఎమ్మటే పోయి రేబిస్ టీకా వేయించుకున్నారు. సాగు తిండి తిన్నా 200 మంది. ఇంతకు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటారా? ఇగో గీ వార్త చూసినాక యాదికొచ్చింది. అచ్చం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బౌదాన్ జిల్లాలో అయినట్టే అయ్యిందుల్లా. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట ఊళ్ళే సుతం. కాకపోతే ఆడ కుక్క గరిచిన బర్రె పాలతోటి తయారు చేసిన పెరుగు తిన్నారు. ఈడనేమో కుక్క గరిచిన బర్రె పాలు తాగిండ్రు. ఇగో గీ అమ్మలక్కలంతా ఆ కుక్క గరిచిన బర్రె పాలు తాగినోళ్లే. ముచ్చట తెలుసుడు ఆలస్యం ఎంబటే సర్కార్ దవాఖానకు పోయి టీకాలు వేయించుకున్నారు అందరికందరు. పాలమ్మే పాడి రైతు బర్రెనట. అది కుక్క గరిచినాక బర్రెకు రెబీస్ రోగం లక్షణాలు కనబడి 4 దినాలకే జీవిడిచిందట బర్రె. అప్పటిదాకా దాని పాలే తాగిండ్రట రైతింటో వీళ్ళందరూ కూడా. ఇంకా వివరంగా గీ అవ్వ చెప్తుంది నుండ్రి ముచ్చట. కుక్క కరిసిందని డాక్టర్ చెప్పిండు. అది కరిసిందా కరలేదా మాకు తెలియదు. మేమైతే అది పాలు పోసింది మేము తాగినాం. తాగిన దానికి డాక్టర్ చెప్పిన దానికి మేము అది సురేపించుకుంటున్నాం. రోగ లక్షణాలను బట్టి డాక్టర్ చెప్పిండట బర్రెను కుక్క గరిచిన ముచ్చట. రేబీస్ టీకా వేయించుకోవాలని డాక్టర్లు చెప్పేటాలకు దవాఖానకచ్చి సూదులు వేయించుకున్నామని అంటున్నది. ఈ రేబీస్ టీకాలు పాలు తాగిన 100 మంది దాకా వేయించుకున్నారట నుల్లా దవాఖాన్లా. ఇప్పటికైతే అందరు మంచిగానే ఉన్నారు గాని ఊళ్ళే భయంగా ఉన్నదట నుల్లా పరిస్థితి. వేంపేటూరోళ్ళైతే అందరు మంచిగుండాలని కోరుకుందాం. చూస్తాండ్రు కదా పబ్లిక్. ఇసొంటి అశ్రద్ధ చెయ్యొద్దు జరా. ఏమంటున్నాం సరేనా?